అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవకోన. ఈ రోజు వీడియోలో చింత చిగురు చేపల పులుసుని చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లో దొరికే చింత చిగురుని మిస్ చేయకుండా చేపల పులుసులో వేసి చూడండి, సూపర్ ఉంటుందన్నమాట. నేను ముందు రోజు నైటే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఫిష్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని 2 స్పూన్ల వరకు కారం, పసుపు, ఉప్పు వేసి ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నిటికీ కూడా ఒక గంట పాటు అయినా మ్యారినేట్ అనేది ఉంచుకోవాలన్నమాట. అప్పుడే ముక్కలకి ఉప్పు కారం పట్టి ముక్కలు చప్పగా లేకుండా ఉంటాయి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని 3 పెద్ద ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు వేసేసాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 2 ఇలాచీ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. 4-5 మిరియాలు వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసేసిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. చేపల పులుసుకి ఎప్పుడైనా కూడా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పేస్ట్ని వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుతూ వేపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని వేగనివ్వండి. ఇది వేగలోపు మనం చింత చిగురుని ఉడికించుకోవాలి. చింత చిగురుని కాడలు లేకుండా చూసుకోండి, కాడలు ఉంటే అంత బాగుండదు. కాడలు తీసాక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని బౌల్లో వేసుకుని అది మునిగేంత వరకు వాటర్ని పోసి స్టవ్ వెలిగించి 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు ఆనియన్ పేస్ట్ వేగి ఉంటుంది కదా, చూడండి. ఈ విధంగా వేగిన తర్వాత చేప ముక్కలన్నిటిని ఇలా పేర్చుకోవాలి. అన్ని ముక్కల్ని ఇలా వేసేసిన తర్వాత వాటిని కదపకుండా స్టవ్ని సిమ్లో ఉంచుకొని వేగనివ్వాలి. ఈలోపు చింత చిగురు ఇలా ఉడుకుతుంది కదా, ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి నీళ్ళన్నిటిని వడకట్టేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చింత చిగురుని మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని చేప ముక్కల్లో వేసేసేయాలి. ఈ పేస్ట్ని వేసిన తర్వాత మీకు పులుపుకి తగ్గట్టు కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. చింతపండు రసం కూడా వేస్తేనే ఈ చేపల పులుసుకి టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరని ఇలా కాడలతో సహా వేసుకుని ముక్కలు విరగకుండా స్లోగా వీడియోలో చూపించినట్లు కలుపుకోవాలి. ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పులుసు దగ్గర పడేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకుని మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. అంతేనండి. పులుసు మరిగిన తర్వాత ఇంకొంచెం కొత్తిమీర వేసుకుని వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా చింత చిగురు చేపల పులుసుని ట్రై చేయండి. మరి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.